తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఎవరైనా కాల్ చేశారా? అండి నో గవర్నమెంట్. జనసేన నుంచి సమ్ లేడీ కాల్డ్ టెల్లింగ్ షీ వాంట్స్ టు ఫెలిసిటేట్. నో వన్, అదర్వైజ్ పొలిటికల్లీ నో వన్. ఇప్పుడు ఒక 6 monthsలో ఉంది మరి కాంపిటీషన్. ఎప్పటి నుంచి ప్రాక్టీస్ మొదలు ఇంకా పెడతారు? చేయాలి. ఇంకా ఈ డిసెంబర్ కొంచెం ఏదో ఈ హడావుడంతా అయిపోయాక న్యూ ఇయర్ అయిపోయి సార్ న్యూ ఇయర్లో ఇప్పుడు మీకు ఐ థింక్ కొత్త సినిమా ఒకటి లేడీ విలన్గా చేస్తున్నారు. సచ్ ఎ పవర్ఫుల్ క్యారెక్టర్. అండ్ 6 monthsలో 2026లో ఈ కాంపిటీషన్స్ ఒకటి ఉన్నాయి, మీకు 2 కాంపిటీషన్స్ ఉన్నాయి. సో మళ్ళీ ఒక వెరీ new- బిజీ. I'm very busy. బాగా బిజీ. Really, ఎంత సంతోషంగా ఉందంటే నేనే వినేనంత సంతోషంగా ఉంది అంతే. See, I told you, no, ప్రతి ఒక్కరికి ఐ డెడికేట్ టు ఆల్ ద విమెన్ బికాస్ ఆ ఒక్క స్టెప్ తీసుకోవడానికి ఒక్కొక్కరు ఎంత ఆలోచిస్తారు. నాకు మేబీ ఐ బీన్ లక్కీ అని చెప్పచ్చు. ఎవ్వరూ లేకపోవడం, నేను పర్మిషన్ తీసుకోవాలో లేకపోతే నేను ఎవరి దగ్గర అయినా అంతే కదా. ఇప్పుడు ఎక్కడ సజెషన్ తీసుకోవాలో. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏదైనా ఒక అకేషన్ బయటకు వెళ్ళాలంటే నేను వెళ్ళనా అని అడగాల్సిన వెళ్ళొచ్చా? పరిస్థితి వస్తే ఏం లేదు, ఒక ఫ్రెండ్స్ తో ఏమెళ్తారే బయటికి మూసు కూర్చోనంటే అయిపోయింది. సో సమ్వేర్ ఐ ఫీల్ టు ఐ రిప్రజెంట్ ఆల్ ద విమెన్ దేర్. ఐ ఎమ్ లక్కీ దట్ వే. నేను ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎవరి సజెషన్ అవసరం లేదు, ఎవరి ప్రమేయము లేదు, ఏది లేకుండా నాకు నేనుగా ఇండివిజువల్గా డెసిషన్ తీసుకున్నాను, చేశాను, వచ్చాను, అయిపోయింది. ఇట్ మైట్ సౌండ్ ఐ హవ్ డన్ సంథింగ్ వెరీ గ్రేట్, బట్ ఈ విషయం చాలామంది ఆడవాళ్ళకి ఇట్స్ నాట్ గ్రేట్, ఇట్ ఈస్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. ఏమంటే వాళ్ళల్లో నేను చేసిన ఒక 5% కూడా పాపం వాళ్ళకి ఇబ్బందులు కావచ్చు. ఫినాన్షియల్గా కూడా ఇప్పుడు మనమే ఇన్వెస్ట్ చేసుకోవాలి, నేనే ఇది చేయాలి, కాబట్టి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా కావాలి. సో ఇవన్నీ ఆలోచించుకునేటప్పుడు అంత ప్రోత్సాహం అందరూ ఇస్తారా, ప్రతి ఇంట్లో ఉంటుందా, అంత మనల్ని నమ్ముతారా, ఫస్ట్ మనల్ని అంత నమ్మకం మన మీద ఉందా. సో సమ్వేర్ ఐ ఫెల్ట్ ఐఎమ్ లక్కీ దట్ వే, that I could take a decision like this and I could change my life. కానీ మీ వెయిట్స్ ఏవేవి లిఫ్ట్ చేశారో, స్కాట్ ఏమో 115 అంటే 115 kilos, బెంచ్ ప్రెస్ ఏమో 50, డెడ్ లిఫ్ట్ ఏమో 122.5. అసలు ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ కాంపిటీషన్ ఎలా ఉంటుంది, ఏ వేరియేషన్స్లో ఉంటాయి, ఇప్పటివరకు ఎవరెవరు దీన్ని అచీవ్ చేశారు, ఈ డీటెయిల్స్ అన్నీ ఎప్పుడన్నా ఆలోచించారా? సీరియస్లీ ఎక్కువ తెలుసుకుంటే నాలెడ్జ్ ఉందంటే వెళ్ళడానికి భయపడతాం. ఏమీ తెలియకుండా లోపలికి వెళ్ళిపోవాలంతే. ఇదే కరెక్ట్ ఏమో. అనవసరంగా 400 meters ఇప్పటివరకు ఎవరెవరు విన్ అయ్యారు, లాస్ట్ ఇయర్ ఎన్ని నిమిషాల్లో అయ్యారు, అంత ఓవర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ గుడ్ అసలు. కరెక్ట్. తెలీదు. ఇప్పుడు వెయిట్ కూడా ఇప్పుడు మా ట్రైనర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంత ఎత్తబోతున్నానని కూడా చెప్పరు నాకు. నేను ఎంత అన్నానంటే వెళ్ళండి మీరు ఎత్తండి, ముందు వెళ్ళి మీరు ఏదో ఒకటి ఎత్తేయండి. ఆ పిఆర్ నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు చేసి ఉండను. ఈ 120 నా మొత్తము ఇప్పుడు మొత్తం ప్రాక్టీస్లో మేబీ ఒకసారి ఎత్తుంటాను. ఇప్పుడు 3 సార్లు స్టేజ్ మీద ఎత్తా, 122.5 ఎత్తేసా. సో ఇట్ ఈస్ ఆల్ ఇన్ యువర్ మైండ్. వెళ్ళాలి వాళ్ళు చెప్పారు, అవునా సరే అనేసి ఎత్తేస్తున్నాను. ఐ థాట్ ఏదో అక్కడ అయ్యో ఇంత ఎత్తేసానా అన్నట్టు ఉంటుంది. సో ఇట్ ఈస్ అదొక ఎక్కువ తెలియకూడదు. యూ షుడ్ నాట్ బి గివెన్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ. నేను అది ఆలోచన బికాజ్ అందరూ 8 years 10 years ఎక్స్పీరియన్స్డ్. సో నేను అంత ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళతోటి నేను వెళ్ళేటప్పుడు ఎక్కువ ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నానంటే ఇన్సెక్యూరిటీ, ఒక భయం వచ్చేస్తుంది. భయం లేకుండా దిగేయాలంతే. భయం ఉండకూడదు అంటే ఇన్ఫర్మేషన్ ఉండకూడదు. ఏదో చెవిటో ఏదో ఉంది కదా బావిలో పడి వినిపించండి మట్టుకే పైకి ఎక్కేస్తుంది. నేను ఆ రకం, నాకు ఏమీ వినిపించలేదు. నో డోంట్ డూ యూ విల్ ఫాల్ అన్న వాళ్ళందరూ పడిపోయారు.
నాకు విననివన్నీ అలా వెళ్ళిపోయా, వినపడక వెళ్ళిపోయా.